ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అప్పుడే పొత్తు విఫలమైనట్టు బ్లూ మీడియా పేటీఎం బ్యాచ్ రంగంలోకి దిగిపోయింది. పవన్ ప్రసంగంలోని కొన్ని లైన్లను ప్రసంగాన్ని సోషల్ మీడియాలోకి వదిలి వైసీపీ అనుకూల పేటీఎం బ్యాచ్ కొద్దిసేపు ఎంజాయ్ చేసింది. ప్రసంగం చివరిలో జనసేన అని రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జనసేన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, పొత్తు భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ప్రకటించిన విషయాన్ని జనసేన సోషల్ మీడియాలో పెట్టడంతో పేటీఎం బ్యాచ్ సైలెంట్ అయిపోయింది. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ రెండు పార్టీలు కలిస్తే అధికారంలోకి రావడం కష్టమని భావించిన అధికార పార్టీ వైసీపీ పొత్తుకు విఘాతం కలిగించేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ నెరవేరలేదు. చివరకు శుక్రవారం జనసేన కేంద్ర కార్యాలయంతో టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ స్పందించారు. చంద్రబాబు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల దృష్ట్యా అలా ప్రకటించి ఉండవచ్చునని, చిన్న చిన్న పొరపాట్లు, అవగాహన లోపాలు ఉంటే సరిదిద్దుకోవచ్చని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఆయన అలా ఒత్తిడిలో ప్రకటించి ఉండవచ్చునని, అందువలనే తాను తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటిస్తున్నానని చెప్పారు. పొత్తులో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా సర్దుకుపోవాలని పవన్ చెప్పడమే కాకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోందని వ్యాఖ్యానించారు. అయితే బ్లూ మీడియా పవన్ వ్యాఖ్యలను కొంతవరకే తీసుకుని మిగతా మొత్తాన్ని వదిలేసింది. పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే, మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు. మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు, ఒంటరిగా వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన జనసేన నేతలు, కార్యకర్తలు పవన్ ను కలిశారు. పార్టీ కార్యాలయంలో భేటీ జరిగింది. చంద్రబాబు మండపేట సభలో అక్కడ ఎమ్మెల్యే జోగేశ్వరరావును మళ్లీ 4వ ఎమ్మెల్యేగా గెలిపించమని కోరారని, పొత్తు ఉండగా అలా ప్రకటించడం ఏంటని పవన్ ప్రశ్నించారు. గత ఎన్నికల్లో జనసేనకు 18% ఓట్లు వచ్చాయని, ఈసారి 27% వస్తాయని మండపేట జనసేన నేతలు పవన్ కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ వారితో మాట్లాడుతూ, చంద్రబాబు తనతో గతంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరినీ, అంటే గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన వారికి మళ్లీ టికెట్లు ఇస్తామని చెప్పారని వారికి వివరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి మండపేటకు జోగేశ్వరరావు పేరు ప్రకటించి ఉండవచ్చునని వివరించి చెప్పారు. దీంతో అప్పటికి మండపేట వివాదం సమసిపోయింది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా సభల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సభలు నిర్వహిస్తున్నారు. మొన్న అరకులో జరిగిన సభలో అక్కడ అరకు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా దున్నుదొరను ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ 2 సభల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారని పార్టీ నేతలు చెప్పారు. ఇందుకు ప్రతిగా పవన్ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లాలోని 2 నియోజకవర్గాలు రాజోలు, రాజానగరంలో 2 జనసేనకు కేటాయించిన స్థానాలేనని చెబుతున్నారు. ఎందుకంటే రాజోలులో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి మద్దతు పలికారు. అంటే రాజోలు జనసేన సిట్టింగ్ స్థానంగా చెప్పవచ్చు. ఇక రాజానగరం తమకు ఇవ్వాలని జనసేన మొదటి నుంచి పట్టుబడుతోంది. రాజమండ్రి రూరల్ స్థానం కందుల దుర్గేష్ కు ఇవ్వాలని తొలుత జనసేన కోరింది. అయితే రాజమండ్రి రూరల్ స్థానం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు. అందువలన రాజమండ్రి రూరల్ సిట్టింగ్ స్థానం కావడంతో కేటాయించే అవకాశం లేదని తేలిపోయింది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య 5-6 రౌండ్లు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో వారిరువురికి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏ స్థానాల నుంచి చేయాలి అనేది స్పష్టమైన క్లారిటీ ఉంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి డిన్నర్ కు రావాలని పవన్ ను చంద్రబాబు ఆహ్వానించారు. ఆ రోజు పవన్, చంద్రబాబు, నాదెండ్ల మనోహర్, లోకేష్ ల మధ్య సుమారు 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లోనే
ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది ప్రాథమికంగా అవగాహనకు వచ్చారు. రెండు పక్షాలు కలిసి ఒకసారి అభ్యర్థుల జాబితా ప్రకటించాలని కూడా భావించినట్లు తెలిసింది. అసలు తమ పొత్తులపై మాట్లాడే హక్కు వైసీపీకి ఎక్కడిదని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు జనసేన టీడీపీ పొత్తుల మీద ఏదో జరిగిపోయినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పొత్తుల్లో భాగంగా జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తామని ఇప్పటికే అనేక సందర్భాల్లో అనేక సార్లు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలవటం, మాట్లాడుకోవటం ఇన్ని కూడా మా అంతర్గత విషయాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా పొత్తుల మీద మాట్లాడే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నా. ఇరువురి మధ్య పూర్తిస్థాయి అవగాహన ఉందని టీడీపీ జనసేన నేతలు చెప్పారు.